హాయ్ హలో సౌజన్య సలిన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను నేరేడు పండులో ఉన్న బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మనకి ఈ సీజన్లో అవైలబుల్గా ఉంటాయి కదండి నేరేడు పండ్లు. మే ఎండింగ్ అయిపోయిన తర్వాత నుంచి నేరేడు పండ్లు వస్తూ ఉంటాయి అన్నమాట. మ్యాంగోస్ అయిపోగానే నేరేడు పండ్ల సీజన్ వస్తుంది. ఇప్పుడైతే నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. నేరేడు పండ్ల సీజన్ వచ్చింది కాబట్టి నేను నేరేడు పండ్లను ఈ సీజన్లో 3 months అయితే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. కంపల్సరీ మీరు కూడా వాడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి, ఒకటని కాదు. దీంట్లో మనకి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కొన్ని పండ్లు కొంతమందికి తినడానికి ఒక ఇది ఉంటుంది కదా, ఈ పండ్లు అలాగా కాదండి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళ దాకా తినడానికి మంచిగా సహకరిస్తాయి అన్నమాట. ఈ పండ్లు మనకి ఈ సీజన్లో ప్రకృతి మనకి ప్రసాదం లాగా తెచ్చిపెట్టింది కాబట్టి ఈ పండ్లను శుభ్రంగా మంచిగా ఉప్పు నీళ్ళలో కడిగేసి మంచిగా తినడానికి ప్రయత్నం చేయండి. దీంట్లో పుష్కలంగా మనకి చూసుకున్నట్లయితే యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా ఈ సీజన్లో మనకి వాతావరణం చేంజ్ అవుతుంది కదా, వర్షాలు పడ్డప్పుడు భూమిలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వచ్చి మనకి దానివల్ల చాలా ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి రాకుండా కూడా మనకి సహాయపడుతుంది అనమాట ఈ నేరేడు పండు. అదేవిధంగా ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చెప్తూ ఉంటారు ఈ నేరేడు పండుని. కాబట్టి దీంట్లో ఉన్న గాలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దానివల్ల మనకి షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. అంటే షుగర్ లెవెల్స్ని బూస్ట్ కానికుండా చేస్తూ ఉంటుందన్నమాట. అదొకటి ఇన్సులేషన్ లెవెల్ని కూడా బాగా తగ్గించడానికి పనిచేస్తుందన్నమాట. ఈ షుగర్ ఉన్న వాళ్ళు ప్రత్యేకంగా తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా బ్యాడ్ కొలెస్ట్రాల్ను కూడా కంట్రోల్లో ఉంచుతుందండి. కాబట్టి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల కూడా మనకి చాలా హార్ట్ అటాక్స్ ఈ మధ్యకాలంలో చాలా వస్తున్నాయి కదా. కాబట్టి ఈ సీజన్లో ఈ పండ్లను కంటిన్యూగా తినడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా మనకి కరిగిపోతుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ అనేది మనకి రావన్నమాట. హార్ట్కి కూడా చాలా మంచిది. కాబట్టి బ్రెయిన్కి కూడా చాలా మంచిది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి, ఒకటని కాదు. కడుపులో ఉన్న వ్యర్థాలను తగ్గిస్తుంది. పిండి పదార్థం ఎక్కువగా ఉంటుందన్నమాట దీనిలో. కాబట్టి ఈ పిండి పదార్థం మామూలు పిండి పదార్థం లాగా త్వరగా డైజెషన్ కాదు. అదేవిధంగా షుగర్ లెవెల్స్ని ఎక్కువగా పెంచదు. కాబట్టి త్వరగా మనకి అంటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది, ఆకలి తగ్గించే ఫీలింగ్ వస్తుంది అనమాట. కాబట్టి ఈ పండును తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ 3 నెలలు మనకి సీజన్లో దొరికినప్పుడే కదండి మనం అవైలబుల్గా తీసుకోగలుగుతాము. మిగతా టైంలో కష్టం. కాబట్టి ఈ పండు దొరికిన సీజన్లోనే మనము తినడానికి ప్రయత్నం చేసినట్లయితే చాలా మంచిదండి. కాబట్టి ఈ పండును తినడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చిన్నపిల్లలు మనకి తెలియక ఇవి తింటూ ఉంటారు కదా, ఇవన్నీ కడుపులో ఉన్న వేస్టేజ్ అంతా వెళ్ళడానికి. అంటే చిన్న పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఎంట్రుకలు ఇలాంటివి తింటూ ఉంటారు కదా, అలాంటివి కూడా కరిగిపోతాయంటండి. కాబట్టి ఖచ్చితంగా ఈ పండునైతే తినడానికి ప్రయత్నం చేయండి. నేనైతే పండు దొరికినప్పుడు ఖచ్చితంగా వదలకుండా తింటామండి మేమందరము. తీసుకొచ్చేసి ఖచ్చితంగా వాటిని ఉప్పు నీళ్ళలో కడిగేసి, ఇది ఏ టైంలో తీసుకోవాలంటే మనం లంచ్ తింటున్నాం అనుకోండి, లంచ్ తినడానికి ఒక 1/2 ముందు, అదేవిధంగా డిన్నర్ తింటున్నాం అనుకోండి, డిన్నర్ తినడానికి ఒక 1/2 ముందు తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకొని కంటిన్యూగా తింటూ ఉన్నట్టయితే మీరు చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారండి. జ్యూస్లు అలాగే ప్రిపేర్ చేయకండి. న్యాచురల్గా ఫ్రూట్ని తినడానికి ప్రయత్నం చేయండి. జ్యూస్లు అలాగ తినడం వలన మనకి జ్యూస్లలో వాళ్ళు వేస్ట్ పండ్లు అన్నీ కలిపిస్తారు కాబట్టి అంత మంచిది కాదు. ఇంత మంచి పండ్లను మనకి ఈజీగా దొరుకుతున్నప్పుడు వీటిని తిని మీరు హెల్త్ బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.